సింగరేణి వ్యాప్తంగా సుమారు 2000 మంది అధికారులు ఏకంగా తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట అధికారులు 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించారు. అధికారుల సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. అధికారుల సంఘం ప్రతినిధి చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. కోల్ ఇండియా మాదిరిగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు విరమించేది లేదని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితే ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసన తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతోంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉంది. ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇలా నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, ఈరోజు అధికారులు అందరూ కూడా ఒక్కతాటిపైకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితిని అసలు ఊహించుకోనటువంటి పరిస్థితి. ఇలా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇలా ఈ సింగరేణిని ఏం చేయాలదలిసిండ్రు, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. అధికారులు అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం ఉండదు, ఇలా కార్మికులు అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. మరి వాళ్ళు ఆ పరిపాలనలో అసలు సింగరేణిని ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర చేస్తే కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం చేసింది. రేపటి కాలంలో ఈ యొక్క అధికారుల సమస్యలను పరిష్కారం చేయకపోతే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అండగా ఉంటుందని సందర్భంగా మేము తెలియజేయడంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు నిలబడ్డటువంటి యొక్క నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇలా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షలకు, నిరాహార దీక్షలకు సంఘీభావాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటి కావాలి.